కాంపెన్సేషన్ మెకానిజం చూద్దాం. జిఎస్టీ కాంపెన్సేషన్ మెకానిజం. జిఎస్టీ కాంపెన్సేషన్ మెకానిజం అంటే ఏంటి అంటే కాంపెన్సేషన్ స్కీమ్. జిఎస్టీ రెగ్యులర్ స్కీమ్ ఏంటంటే ఒక ఇండస్ట్రియలిస్ట్గా జిఎస్టీతో రిజిస్టర్ అవుతే తను ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి, వేరియస్ రేట్ గవర్నమెంట్ చెప్పిన అది మంత్లీ బేసిస్ రిపోర్ట్ చేయాలి జిఎస్టీఎన్ వెబ్ పోర్టల్లో రిలీజ్ చేయాలి రెగ్యులర్గా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే తనకి ఇక్కడ ఐటీసీ వస్తుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. బ్యాడ్ ఏంటంటే డిపాజిట్ ట్యాక్స్ అండ్ ఫార్మ్స్ మంత్లీ బేసిస్ కట్టాలి కాబట్టి తనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. డిపాజిట్ ట్యాక్స్ కంపల్సరీ ఇదేమో ఒక సమ్ క్రోర్స్ రూపీస్లో ఏదైనా ఒక లిమిట్ ఉంటే దానికి కంపల్సరీ అన్నట్టు. ఇక్కడ 1.14 crore ట్యాక్స్ పేయర్స్ అప్రాక్సిమేట్లీగా రిజిస్టర్ ఉన్నారు. మరి జిఎస్టీ కాంపెన్సేషన్ స్కీమ్ అంటే మంత్లీ కంప్లైంట్స్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది స్మాల్ ఎంటర్ప్రినర్స్, స్మాల్ మర్చెంట్స్కి. సో దే మే ఆప్ట్ ఫర్ జిఎస్టీ కాంపెన్సేషన్ స్కీమ్. ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ అబోవ్ రేట్స్ దే విల్ హ్యావ్ టు కలెక్ట్ ఓన్లీ ఫ్లాట్ రేట్. ఇక్కడ వేరియస్ రేట్స్ కలెక్ట్ చేస్తారు నార్మల్గా, ఇక్కడ ఫ్లాట్ రేట్ కలెక్ట్ చేస్తారు అన్నట్టు. అంటే 1% గూడ్స్ అయితే, 5% రెస్టారెంట్స్ అయితే, 6% ఆల్ సర్వీసెస్ అయితే ఇలా. ఇక్కడ కానీ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్లో ఐటీసీ రాదు. ఇక్కడ బెనిఫిషియల్ ఏంటి అంటే మంత్లీ బేసిస్ చేయాల్సిన అవసరం లేదు, క్వార్టర్లీ బేసిస్ అంటే 3 monthsకి ఒకసారి వేయాలి. ఇది ఆప్షనల్ స్కీము, ఇది కంపల్సరీ అని ఏం లేదు. అందరు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ టర్న్ ఓవర్ కొద్దిగా తక్కువ ఉంటేనే వాళ్ళే ఎలిజిబుల్, ఇంకా సమ్ టైప్ ఆఫ్ బిజినెసెస్కే ఎలిజిబుల్ అన్నట్టు. సో జిఎస్టీ కాంపెన్సేషన్ స్కీమ్లో ఐటీసీ రాదు, ఫ్లాట్ రేట్ వాడుకోవచ్చు. ఇది మెయిన్ క్వార్టర్లో చేయవచ్చు ఇది అన్నట్టు. క్వార్టర్లీ రిటర్న్స్ అండ్ మంత్లీ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. క్వార్టర్లీ రిటర్న్స్ అండ్ మంత్లీ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటంటే బిజినెస్ మ్యాన్ విల్ హ్యావ్ టు డిపాజిట్ ద జిఎస్టీ ట్యాక్స్ మంత్లీ బేసిస్ కట్టాలి, కానీ డాక్యుమెంట్స్ ఫామ్స్ అన్ని క్వార్టర్లీ బేసిస్ పెట్టాలి. దీనివల్ల ఏంటంటే కంప్లైన్స్ బర్డెన్ తగ్గుద్ది అన్నట్టు. బిజినెస్ మ్యాన్ లెస్ టైమ్ ఫైలింగ్ మంత్లీ ఫామ్స్ హ్యావ్ టు పే లెస్ ఫీస్ టు ద చార్టెడ్ అకౌంటెంట్ ఇలా అన్నట్టు. స్కీమ్స్ అప్లికేబుల్ టు స్మాల్ ట్రేడర్స్, ట్యాక్స్ పేయర్స్, ఒక టర్న్ ఓవర్ నాట్ మోర్ దెన్ ఎక్స్ స్కేవర్స్ ఇట్లా అన్నట్టు. స్కీమ్ ఈస్ నాట్ కంపల్సరీ, ఆప్షనల్ వారంటీ. జిఎస్టీ కాంపెన్సేషన్ స్కీమ్ కూడా ఆప్షనలే, తక్కువ మంది రిజిస్టర్ అయ్యారు. 1% జిఎస్టీ డిపాజిట్ చేయాలి. ఫేక్ ఐటీసీ క్లెయిమ్స్, కొందరు ఫేక్ ఐటీసీ క్లెయిమ్స్ చేస్తారు. స్కామ్ స్టార్స్ ఏం చేస్తుంటారంటే ఆధార్ కార్డు, పాన్ కార్డుతో ఇన్నోసెంట్ వాళ్ళకి తీసుకొని మల్టిపుల్ ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేస్తుండ్రు. ఫేక్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి మేము కొనుక్కున్నాము గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్లస్ ఈ జిఎస్టీ అని చెప్పేసి ఈ ఫేక్ ఎక్స్పోర్ట్ బిల్స్ కూడా చూపించేసి జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ కొట్టేస్తుండ్రు అన్నట్టు అలా మనీ. దెన్ దే పుల్ అవుట్ దిస్ అక్యుములేటెడ్ ఐటీసీ మనీ త్రూ అదర్ ఫేక్ బిల్స్ రిఫండ్ ఫార్మ్స్ ద్వారా. ఇది కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం ఆర్డర్ చేసింది అంటే కంపల్సరీగా 1% ఆఫ్ దేర్ జిఎస్టీ లయబిలిటీ ఇన్ క్యాష్ టు గవర్నమెంట్ కట్టాలి. సో బ్యాంకుకి వచ్చినప్పుడు అలా కొద్దిగా పట్టుకోవచ్చేమో అలా అని చెప్పి ఒక 1% జిఎస్టీ కట్టాలని చెప్పి. ఇంకోటి ఏంటంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఏంటంటే నార్మలీ సెల్లర్ మస్ట్ కలెక్ట్ జిఎస్టీ ట్యాక్స్ ఫ్రమ్ బయ్యర్ అండ్ డిపాజిట్ టు గవర్నమెంట్ ఇది అన్నట్టు. కొన్ని సెలెక్టెడ్ కేసెస్లో మాత్రం సెల్లర్ రిజిస్టర్డ్ అయ్యలేడు అనుకుందాము జిఎస్టీ నెంబర్తోనో, బయ్యర్ ఈజ్ రిజిస్టర్డ్ అయ్యిండు అనుకో, బయ్యర్ విల్ హ్యావ్ టు డిపాజిట్ ట్యాక్స్ టు గవర్నమెంట్ అన్నట్టు. ఇక్కడ ఏం లేదు, అది నార్మల్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటారు దీన్నే. ఇంకోటి ఏంటంటే ఈవే బిల్ అనేది ఏంటంటే గూడ్స్ ఒక ఈవే బిల్ అనేది లారీస్కి అందులో ఒక 50,000 కన్నా ఏమైనా గూడ్స్ ఇంటర్ స్టేట్ ట్రావెల్ అవుతున్నాయి అనుకో, ఆ ట్రక్ ఓనర్ ఏం చేయాలంటే ఈవే బిల్ని జనరేట్ చేయాలి. ఎక్కడి నుంచి జిఎస్టీఎన్ పోర్టల్ అన్నా, యాప్ అన్నా, ఎస్ఎంఎస్ ఎక్కడి నుంచి అన్నా జనరేట్ చేసి అదొక సెల్ఫ్ డిక్లరేషన్ లాగా మా గూడ్స్లో మేము ట్రావెల్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే హరాస్మెంట్ తగ్గుతుంది అన్నట్టు. జిఎస్టీ కౌన్సిల్ అనౌన్స్డ్ ఈ ఇన్వాయిస్ అనౌన్స్ చేసింది. then e-way bill will not have to be generated separately. E-invoice ఏంటి అంటే బిల్ జనరేషన్ త్రూ గవర్నమెంట్ ఆన్లైన్ పోర్టల్.
సో అప్పుడు ఈవే బిల్ అవసరం లేదన్నప్పుడు. దీనివల్ల ఏంటంటే ట్యాక్స్ సర్విలెన్స్ పెరుగుతుంది, ఫాల్స్ ఐటీసీ క్రెడిట్ క్లెయిమ్స్ కూడా తగ్గుతుంది. యాజ్ సచ్ ఈ ఇన్వాయిస్ వాస్ టు బికమ్ కంపల్సరీ చేయాలనుకున్నారు కానీ చేయలేదు.